ఏమైందమ్మా? జల్లెడ కనిపించడం లేదు. మరిప్పుడు జల్లెడ కనిపించకపోతే ఉదయం నుంచి చేసిన పూజ అంతా వేస్టే కదా? సరే, ముందు రండి, మనం చేద్దాం. మళ్ళీ చంద్రుడు మబ్బులోకి వెళ్ళేటట్టున్నాడు మేడం. కావాలంటే మనం చూసిన తర్వాత మన జల్లెడ తనకి ఇవ్వచ్చు. అవును మేడం, తనతో మీకెందుకు, మీరు చూడండి మేడం. చూసా, నువ్వు పూజ చేయడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు. అందుకే టైంకి మిస్ అయ్యేలా చేశాడు. ఇప్పుడు ఈ పూజ అన్ఫినిష్డ్. బ్రాహ్మణి, దాహంగా ఉంది. దాహం. అన్నయ్య, షుగర్ లెవెల్స్ డౌన్ అయి ఉండొచ్చు. ఆ స్వీట్ కూడా పెట్టు. అన్నయ్య, పెట్టన్నయ్య.
ఆంటీ, ఆ నీరసం షుగర్ డౌన్ అయ్యి కాదు, బీపీతోనూ కాదు. ఉదయం నుంచి ఉపవాసం చేయటం వల్ల వచ్చిన నీరసం. సొంత భార్యలా, ఇంకా చెప్పాలంటే నిజమైన సరసులా చాలా సీరియస్గా ఉపవాసం చేసిందాంటీ. అసలు ఏం జరుగుతుంది సరసు? ఆ బ్రాహ్మిణి ఎవరు? కాదు పొమ్మన్నా ఇక్కడే ఎందుకుంటుంది? ఇంకా ఏం ప్రూవ్ చేయాలని ఎందుకు ట్రై చేస్తుంది? నటించడానికి వచ్చింది, వ్రతాన్ని సీరియస్గా ఎందుకు తీసుకుంది? మనసులో ప్రేమ, కళ్ళలో చందమామలా కనిపించడమేంటి? నాకేం అర్థం కావట్లేదు సరసు. నాకు పిచ్చెక్కిపోతుంది సరసు. తీర్థ ప్రసాదాలు పెట్టకుండా వ్రతం డిస్టర్బ్ చేయాలని నేను అనుకుంటే చివరికి నేనే తాగించి తినిపించాల్సి వచ్చింది. అసలు నా కోసం వ్రతం చేయడానికి అదెవరు? తనని మొదటిసారి చూసినప్పుడు నా మనసుకి కంటికి నువ్వే అనిపించావు. అప్పుడు తేడా తెలియలేదు. కానీ బ్రాహ్మిణి అని తెలిసినప్పుడు మాత్రం మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని నాటకంలా, అబద్ధంలా అనిపిస్తుంది. నేను ముందు నమ్మింది నిజమా? లేకపోతే నేనిప్పుడు చూస్తున్నది నిజమా? చాలా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది సరసు. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. రాహుల్ బాబు, ఎందుకొచ్చావు? మళ్ళీ ఏ మాయలు చేస్తావు? మాయ కాదు బాబు, ప్రేమ. నా కళ్ళల్లో చందమామ కనపడిందన్నప్పుడు మీ మనసులో ప్రేమ లేదన్నారు. కానీ ఉందని నిరూపించినందుకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. నేను నిరూపించడం ఏంటి? మీ భార్యగా వ్రతం చేస్తాను అంటే వద్దన్న మీరే భర్తగా నా ఉపవాసాన్ని విరమించడానికి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. భర్తగా కాదు. నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే యాజ్ అ హ్యూమన్ బీయింగ్ సాయం చేశాను. అదే నేను చేసిన తప్పని నా సరసు దగ్గర బాధపడుతున్నాను. నేనిక్కడే ఉంటే అక్కడ చెప్పడం ఏంటి బాబు? ఏదైనా ఉంటే నాతోనే మాట్లాడొచ్చు కదా. అయినా నీతో నాకు మాటలేంటి? ఇక్కడి నుంచి నువ్వెప్పుడెప్పుడు వెళ్ళిపోతావా నేను ఎదురు చూస్తుంటే. అంటే నేనే మీ సరసునని మీరు నమ్మడం లేదా బాబు? ప్రాణాలు తీసుకుంటానన్నా నిన్ను నమ్మలేదు. అలాంటిది పూజలు చేస్తే మాత్రం ఎలా కరిగిపోతాననుకున్నావు? నా ప్రాణం ఉన్నంతకాలం నేను నమ్మేది, ప్రేమించేది నా సరసులు మాత్రమే. నేనే మీ సరసుని బాబు. మీరన్న ప్రేమ, నమ్మకం నాదే. ద్వేషం మీ మాటల్లో, చేతల్లో ఉంది. కానీ మీ మనసులో లేదు బాబు. కోపం
కళ్ళల్లో ఉంది. కానీ మీ గుండెల నిండా నా మీద ప్రేమ ఉందని నాకు తెలుసు. లేదు, నాకే ప్రేమ లేదు. నువ్వు నా సరస్వే కాదు కాదు కాదు. కాదా? అదే మాట నా కళ్ళలోకి చూసి చెప్పండి. నేను దూరమైన క్షణం నుంచి పెంచుకున్న ప్రేమ ఎంత దగ్గరగా వస్తే కాదని ఎలా అంటారు బాబు? కొట్టుకునే గుండె శబ్దం, తీసుకునే శ్వాస వేడి మీకు తగిలేంత దగ్గరగా నిలబడ్డాను. అయినా నమ్మకం రావడం లేదా? నేనేమి సరసునని మీకు తెలియడం లేదా? కోపం కమ్మిన మీ కళ్ళని, ద్వేషం నిండిన మీ మనసుని ఒక్కసారి మన జ్ఞాపకాలతో నింపి చూడండి బాబు, నిజం తెలుస్తుంది. నువ్వు నా సరస్సువి కాదు. నువ్వెవరో, నువ్వు నా సరస్సువి కాదు. రాహుల్ బాబు, నువ్వెందుకు నా సరస్సులో ఉన్నావు? నా కోసం ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు? నువ్వు చేసే పనుల వల్ల ఒక్కొక్కసారి నువ్వే నా సరస్సువేమో అని భ్రమపడుతున్నాను. లేదు, నువ్వు బ్రాహ్మణి అని నిజం చెప్తుంది. ఇంత టార్చర్ పెట్టే బదులు నువ్వే నా సరస్సు అయిపోవచ్చు కదా, ఎంత బాగుంటుంది.
ఏమైందండి? ఎవరు నువ్వు? ఏంటండి ఇలా అడుగుతున్నారు? అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. ఎవరు నువ్వు? నేను బ్రాహ్మణిని. కాదు. నువ్వు బ్రాహ్మణివైతే రాహుల్ మారాడు అని చెప్పినా ఎందుకు రాహుల్కి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నావు? నిన్నటి వరకు ఇంటికి వెళ్ళిపోవాలని తొందరపడిన నువ్వు అవకాశమున్నా ఎందుకు ఇంకా ఇక్కడే ఆగిపోయావు? నేమ్ సేక్ కోసం చేయాల్సిన వ్రతాన్ని ఎందుకు సీరియస్గా తీసుకున్నావు? మాట్లాడు సరసు. సారీ బ్రాహ్మిణి. ఎందుకు సైలెంట్ అయిపోయా? ఆంటీ ఇచ్చిన సున్నుండలు తినకుండా తప్పించుకున్నట్టు ఇప్పుడు ఆన్సర్ ఇవ్వకుండా ఎస్కేప్ అవ్వద్దు. దేవుడి పూజ నిష్టగా చెయ్యకపోతే అన్నయ్యకి దోషమని చెప్పింది కదా ప్రీతి. అది నిజమని నమ్మలేకనే కదా ఈ ఎంక్వైరీసు. ఈ ఇంటికి వచ్చిన రోజు నుంచి చూస్తున్నాను. ఈ ప్రీతి ఏదో ఒక డౌట్ రైజ్ చేయడం, మీరు నన్ను నిలదీయడం, ఆ తర్వాత నిజం తెలిసి నాకు సారీ చెప్పడం. ఇంకా ఎన్నిసార్లు అండి ఇలా? ఇదే లాస్ట్లీ. నువ్వు ఆంటీ క్వశ్చన్స్ కి మాత్రం ఆన్సర్ చెయ్యి. ఈ సుమంగళి వ్రతం మీరు అనుకున్నంత సాధారణ వ్రతం కాదు. శ్రద్ధ భక్తి తత్వంతోనే కాదు, నిష్ఠా నియమాలతో కూడా చేయాలి. మా ఇంటి దగ్గర ఒక ఆవిడ ఈ వ్రతాన్ని చాలా లైట్గా తీసుకొని ఆకలికి ఆగలేక తినేస్తే ఆ తర్వాత రోజు ఆవిడ భర్త ప్రాణాలకే ప్రమాదం వచ్చింది. అప్పుడు ఆవిడ అమ్మవారికి నిష్ఠతో చేస్తాను అని మొక్కుకుంటే ఆవిడ భర్త ప్రాణాలు నిలబడ్డాయి. నాకు తెలిసిన లైవ్ ఎగ్జాంపుల్ కాబట్టి ఈ విషయంలో కాస్త కేర్ తీసుకుంటున్నాను తప్ప వేరే ఏం కాదు. నువ్వు చెప్పిన కథ అదే లైవ్ ఇన్సిడెంట్లో భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు, కానీ ఇక్కడ నువ్వు వేరు, రాహుల్ వేరు. నువ్వు చూడాల్సింది భార్యాభర్తల బంధం గురించి కాదు ప్రీతి.